ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. హ్మ్, సాధారణంగా మనం ఏదైనా ఒక వైద్యపరమైన రోగ నిర్ధారణ గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో ఒక ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం గదా. అంటే ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా అన్నమాట. అవును, ఖచ్చితంగా. అక్కడొక స్పష్టత ఉంటుంది. కదా. ఒక వ్యక్తి చెయ్యి విరుగుతే ఎక్స్రే తీయగానే అందులో విరిగిన ఎముక చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఎక్స్రే చూసి ఇదిగో సరిగ్గా ఇక్కడ ఎముక విరిగింది, దీనికి పట్టీ వేస్తే సరిపోతుంది అని మనం చాలా సులభంగా చెప్పేయచ్చు. నిజమే. అంటే విరిగింది లేదా విరగలేదు, హా, ఈ రెండే అవకాశాలుంటాయి కాబట్టి సమస్యను గుర్తించడం చాలా తేలిక. భౌతికమైన సమస్యల విషయంలో ఈ స్పష్టత అనేది ఎప్పుడూ ఉంటుంది. అదే, సమస్య మన కంటికి కనిపిస్తుంది కాబట్టి దానికి పరిష్కారం కూడా సూటిగానే ఉంటుంది. కానీ మనం ఒక నాగరికత లేదా ఒక సమాజం యొక్క పునర్నిర్మాణం అనే లోతైన విషయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ ఎక్స్రే మిషన్ పనిచేయడం ఆగిపోతుందనిపిస్తుంది. 100% నిజం. ఒక సమాజం ఎక్కడ విరిగిపోయిందో, ఎక్కడ కుళ్ళిపోయిందో మనం కంటితో చూసి చెప్పలేం కదా. కరెక్ట్. అప్పుడు ఆ సమస్యల స్వరూపమనేది అత్యంత అస్పష్టంగా, గందరగోళంగా మారుతుంది. ఈరోజు మనం చర్చించబోయే ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆర్డర్, ద రీస్టోర్డ్ సివిలైజేషన్ ఆఫ్ కింగ్ పృథు అనే ఈనాటి మన మూల గ్రంథాల పరిశీలన సరిగ్గా ఇలాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితినే మన ముందుంచుతుంది. పృథు మహారాజు కథ కదా. ఇది నిజంగా ఒక అసాధారణమైన ప్రయాణం. అవునండి. ఈ గ్రంథం ప్రకారం చూస్తే ఒకవైపు భూమి తన సారవంతమైన లక్షణాన్ని తిరిగి పొందింది, దెబ్బతిన్న ప్రకృతికి మళ్లీ ప్రాణం పోశారు. కాని సమాజంలో మాత్రం ప్రజలు తమ బాధ్యతలు మర్చిపోయారు. ఒకరిపై ఒకరికి నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. అదే ఇక్కడ అసలైన చిక్కుముడి. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు ఒక భౌతికమైన వ్యవస్థ బాగున్నప్పటికీ అందులోని మనుష్యుల మధ్య కనీస నమ్మకం లేనప్పుడు ఆ పునర్నిర్మాణం అసలు ఎక్కడ్నుండి మొదలుపెట్టాలి? ఇది నిజంగా సమాధానం దొరకని ఒక పెద్ద పద్మవ్యూహం లాంటిది కదా. ఖచ్చితంగా. ఈ మూలగ్రంథం ప్రధానంగా విశ్లేషిస్తున్న వాస్తవికత అదే. నేల సారవంతమైతే లేదా వర్షాలు సమృద్ధిగా కురిస్తే సరిపోదు. వనరులు పుష్కలంగా ఉన్నా సరే, విచ్ఛిన్నమైన ఒక సమాజంలో ఏళ్ల తరబడి నెలకొన్న ఆ అస్థిరత వల్ల ఒక మానసికమైన భయం ప్రజల్లో గూడు కట్టుకునుంటుంది. ఓహో, అంటే వనరుల కంటే ముందు వాళ్ల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలంటారా? అవును. గత పాలకుల అరాచకాల వల్ల కావచ్చు, లేదా కరువు కాటకాల వల్ల కావచ్చు, ప్రజల ప్రాథమిక నమ్మకాల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఉదాహరణకు, ఒక రైతు తన పొలంలో పండిన పంటను తన పొరుగువాడే ఎత్తుకుపోతాడనే భయంతో ఉన్నప్పుడు ఆ పంట పండినా కూడా దానికి అర్థం లేదు కదా. అబ్బా, చాలా భయంకరమైన పరిస్థితి ఇది. ఎవరికి వారు తమ ఉనికిని కాపాడుకునే ఒక ఆదిమమైన పోరాటంలో ఉన్నప్పుడు అక్కడ సమాజమనే మాటకు తావే ఉండదు. కరెక్ట్. అందుకే పృథు మహారాజు ఎదుర్కొన్న అసలైన సవాలు వనరుల లేమి కాదు, ప్రజల మధ్య సమన్వయం, నమ్మకం పూర్తిగా నశించిపోవడం. ఇది వింటుంటే నాకో దృశ్యం కళ్ల ముందు మెదులుతోంది. ఒక అద్భుతమైన నౌకను నిర్మించి సముద్రంలోకి దించారనుకుందాం. నౌక చాలా బలంగానే ఉంది, ప్రయాణించడానికి గాలి కూడా అనుకూలంగానే వీస్తుంది. అంటే ఇక్కడ ప్రకృతి అనే హార్డ్వేర్ అంతా సజావుగా ఉందన్నమాట. కాని లోపల సాఫ్ట్వేర్ పాడైందంటారు. అదే. ఆ నౌకలోని నావికులు ఒకరినొకరు అనుమానించుకుంటూ ఎవరికి వారు వేరే దిశల్లో పడవను నడపాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? లేదా భయంతో అసలు తెడ్లు వేయడమే మానేస్తే? ఆ నౌక ఎక్కడికి వెళ్లదు, లేదా అక్కడే మునిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అచ్చం ఆనాటి సమాజం పరిస్థితి కూడా అలాగే ఉందని మనకు అర్థమవుతోంది. మనుషుల ప్రవర్తన, వారి నమ్మకం అనబడే ఆ సమన్వయ వ్యవస్థ పూర్తిగా క్రాష్ అయిపోయింది. నిజమే. అయితే ఆ మునిగిపోతున్న నౌకను ఒడ్డుకు చేర్చడానికి భయం లేదా బలవంతం ఏమాత్రం పనిచెయ్యవని పృథుమహారాజు గ్రహించారు. అది ఆయన వివేకానికి నిదర్శనం. అంటే ప్రజలను భయపెట్టి పనులు చేయించడం సాధ్యం కాదనా? అవును. అప్పటికే భయంతో వణికిపోతున్న ప్రజలను మరింత భయపెడితే లాభం లేదు. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే వారికొక దిశానిర్దేశం లేకపోవటం. ఒక సమాజాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి కత్తిదూయడం కాదు, అపారమైన విజ్ఞానం అవసరం. అధికారం కన్నా వివేకం ఎందుకు ముఖ్యమో ఈ గ్రంథం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. అంటే ఆ గతి తప్పిన సమాజాన్ని పృథుమహారాజు ఒక క్రమపద్ధతిలో మళ్లీ దారిలో పెట్టారన్నమాట. అది ఏ రకంగా సాధ్యమైంది? ఒక పక్క నమ్మకం లేని జనం, మరోపక్క కుప్పకూలిన వ్యవస్థలు. అక్కడే ఆయన తన వ్యూహాన్ని అమలు చేశారు.
సమాజాన్ని క్రమబద్ధీకరించడానికి బాధ్యతలను అప్పగించడం ప్రారంభించారు. అంటే రైతులను సరైన సాగువైపు మళ్లించడం, వ్యాపారులను న్యాయమైన లావాదేవీలకు ప్రోత్సహించడం. ఉమ్, ఎవరి పని వాళ్లకు గుర్తు చేశారు. అవును, అలాగే యోధులను కేవలం ఆవేశంతో కాకుండా ఒక క్రమశిక్షణతో ఉండేలా చేయడం. వీటన్నింటిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సమాజంలో మునులు మరియు విద్వాంసులను అత్యున్నత స్థాయిలో గౌరవించడం. ఈ పనులన్నీ కేవలం ఒక వృత్తిలాగా కాకుండా ఆయన వాటిని ధర్మంతో అనుసంధానించారు. ఒక్క నిమిషం. ఇక్కడ ధర్మమంటే మతపరమైన ఆచారాలా? కాదు. ఇక్కడ ధర్మమనే పదాన్ని ఒక మతపరమైన ఆచారంగా కాకుండా ఒక సామాజిక, ఆర్థిక నియమావళిగా అర్థం చేసుకోవాలి. విచ్ఛిన్నమైన సమాజంలో ఎవ్వరికీ ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండదు కదా. అలాంటప్పుడు మునులు మరియు విద్వాంసులు సమాజానికి ఒక నైతిక దిక్సూచిగా మారతారు. ఓహో, అంటే వారినొక రోల్ మోడల్స్ లాగా ఉంచారన్నమాట. ఖచ్చితంగా. సాధారణంగా ఒక అరాచక వ్యవస్థ తర్వాత రాజ్యాధికారం చేపట్టేవారు దేనికి ప్రాధాన్యతిస్తారు? సైన్యానికో లేదా సంపదకో పెద్దపీట వేస్తారు కదా. కాని పృథు మహారాజు ఆ సమీకరణాన్ని పూర్తిగా మార్చేశారు. ఎలాంటి ఆయుధాలో సంపద లేని మునులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అత్యున్నత గౌరవం ఇచ్చారు. అబ్బా, ఇది చాలా గొప్ప ఆలోచన. దీని ద్వారా ఆయన ఎలాంటి సందేశమిచ్చారు? సమాజంలో కండబలం, ధనబలం కంటే జ్ఞానానికి, నైతికతకు మించిన శక్తి లేదని ఒక బలమైన సందేశం పంపారు. దీనివల్ల ప్రతి వర్గం వారు తమ కర్తవ్యాన్ని కేవలం పుట్టకూటి కోసం చేసే పనిగా కాకుండా సమాజ శ్రేయస్సుకు తామందిస్తున్న ఒక గొప్ప భాగస్వామ్యంగా భావించడం మొదలుపెట్టారు. ఇది వింటుంటే నాకో బలమైన అనుమానం కలుగుతోంది. అదేంటంటే, ఫలానా వారు వ్యవసాయమే చెయ్యాలి, ఫలానా వారు రక్షణ బాధ్యతలే చూసుకోవాలి అని ఖచ్చితంగా నిర్దేశించటం ఒక రకంగా స్వేచ్ఛను హరించటం కాదా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది. అంటే ఆధునిక కోణంలో ఆలోచిస్తే ఒక మనిషి తనిష్టప్రకారం తనకు నచ్చిన పని చేసుకుంటూ బతికే హక్కును లాగేసుకుని వారిపై ఒక కఠినమైన వ్యవస్థను బలవంతంగా రుద్దినట్లే అనిపించటం లేదా? ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛ అనే పదానికి అర్థం అరాచకత్వం కాదు. పృథుమహారాజు ప్రవేశపెట్టిన రాజధర్మం ఒక భవన నిర్మాణానికి వేసే పునాది లాంటిది. పునాది లేకుండా గాల్లో ఇల్లు కట్టుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందా? ఉండదు. అది సాధ్యం కూడా కాదు. అదే, ఒక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయినప్పుడు ఎవరికి వారు తమకు నచ్చింది చేసుకుంటూ పోతే అది కేవలం గందరగోళానికే దారితీస్తుంది. ఉదాహరణకు, రహదారిపై వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ నియమాలుంటాయి కదా. అవును, ఉంటాయి. ఆ నియమాలు మన స్వేచ్ఛను లాగేసుకోవడానికి కాదు, మనం సురక్షితంగా గమ్యం చేరుకోవడానికి. ఇక్కడ రాజధర్మం కూడా అంతే. ఒక రైతు తాను పండించిన పంటను యోధుడు రక్షిస్తాడనే భరోసా ఉన్నప్పుడే ఆ రైతు స్వేచ్ఛగా, ప్రశాంతంగా వ్యవసాయం చేయగలడు. రైట్. అంటే ఒక వర్గం పనితో మరో వర్గం పని ముడిపడి ఉంది. ఖచ్చితంగా. ఆ సమతుల్యతను కాపాడటమే నిజమైన స్వేచ్ఛకు మార్గం వేస్తుంది అని ఈ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బాధ్యతలను పంచడం అనేది వారిని బంధించడం కాదు, ఒకరి పట్ల ఒకరికి జవాబుదారీతనాన్ని సృష్టించడమన్నమాట. అద్భుతం. యోధుడు కాపాళ్లో ఉన్నాడన్న నమ్మకంతో రైతు రాత్రంతా మేల్కొని ఉండాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలడు. అవును, అదే నమ్మకం. అలాగే వ్యాపారి మోసం చెయ్యడన్న నమ్మకంతో అందరూ ధైర్యంగా మార్కెట్కు రాగలరు. ఒకరిపై ఒకరు ఆధారపడుతూనే ఒక సురక్షితమైన వలయాన్ని నిర్మించారు. సరే, ఇలా పనులు పంచిన తర్వాత ఆ వ్యవస్థ అంతా మళ్లీ ఒకే వ్యక్తు చేతిలో, అంటే ఒక నియంత చేతిలో కీలుబొమ్మ కాకుండా ఎలా కాపాడబడింది? అక్కడే పృథుమహారాజు గొప్పతనం ఉంది. ఆయన కేవలం ఆజ్ఞలు జారీ చేసి ఊరుకోలేదు,